ఎన్నికల షెడ్యూల్ అనేది మార్చి 9 తర్వాత వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది. తాజాగా ఢిల్లీ నుంచి లోక్సభ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాలు వరుస పర్యటనలు చేస్తుంది. రాజకీయ పార్టీలు స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్ని సిద్ధం చేస్తున్నారు. మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి, వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం సమావేశం అవబోతోంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు బలగాల మీద అందరూ చర్చించుతున్నారు. తర్వాత మార్చి 12, 13 తేదీలో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలిస్తుంది. లోక్సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించే అంశాల మీద ఒక అంచనాకు రాబోతోంది. ఆ తర్వాత మార్చి 2వ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చు అనేది చెప్తున్నారు. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10 షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. ఈ దఫా మార్చి 9న చేస్తారా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ అయిపోయాక మార్చి 15 కానీ అట్లా చేస్తారా? 2 వారాలు అయితే ఎక్స్ట్రా జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట మాత్రం వినబడుతోంది.